ఇంకొక మాట నేను సామాజికంగా విషయం దృష్టిలో పెట్టుకుని చెబుతున్నా. ఇది వేసవి కాలం, చాలా విస్తృతంగా నీటి పొదుపు గురించి ప్రచారం చేయండి. నీటి పొదుపు గురించి ప్రచారం చేయండి. చాలా అవసరమైన విషయం అది. ఆంధ్రప్రదేశ్లో మరీ అవసరం. నిన్న మొన్న నేను పత్రికల్లో చదివి ఆశ్చర్యపోయాను. మన ఇంట్లో ఫిల్టర్లు ఉంటాయి కదా, ఆక్వా ఫ్రెష్ కానీ ఆర్ఓ ఫిల్టర్లు ఏవైనా సరే, వాటి నుంచి ఒక పైపు నుంచి వేస్ట్ వాటర్ పోతూ ఉంటుందండి. ఆ వాటర్, ఆ నీళ్ళని మొక్కలకి వాడచ్చు, ఇంటికి తడిబట్ట పెట్టడానికి వాడచ్చు, మరీ పూర్తిగా వదిలేయవలసిన అవసరం, గిన్నెలు గడగడానికి దాన్ని వాడచ్చు. మహిళలు ఈ విషయాన్ని గమనిస్తే, ఒక ఆవిడ రోజుకు 600 లీటర్ల నీరు సేవ్ చేసింది. 600 లీటర్లు నీరు ఈ ఇంట్లో సేవింగ్ వల్ల. ఈ నీటి పొదుపుని చాలా విశేషంగా ప్రచారం చేయండి. ఎందుకంటే విదేశాల్లో, ఇజ్రాయిల్ సహా అన్ని దేశాల్లో నీటి పొదుపుకి చాలా చర్యలు తీసుకుంటారు. చుక్కని రూపం అవక్షోభింతురక్కడ. ఆ విషయం తెలిసి 20 ఏళ్ల క్రితం సాగర ఘోష కావ్యంలో పద్యం రాశాను నేను. చుక్కని రూపం అవక్షోభింతురక్కడ, ఇక్కడ అబ్దులైన లెక్కలేదు. చుక్కని రూపం అవక్షోభింతురక్కడ, ఇక్కడ అబ్దులైన లెక్కలేదు. అవునులెండు మీరలు అంగారక గ్రహమందు నీరు తెచ్చుకొందురేమో. అవునులెండు మీరలు అంగారక గ్రహమందు నీరు తెచ్చుకొందురేమో. విదేశాల్లో ఒక చుక్క నీరు కూడా వృధా పోకూడదని ఇజ్రాయిల్ లాంటి, దుబాయ్ లాంటి దేశాల్లో బిందు సేద్యం చేస్తారండి. డ్రిప్ ఇరిగేషన్. ఏ మొక్క ఒక రబ్బర్ గొట్టం లాంటిది పెట్టేవాళ్ళు, దాని నుంచి దానికి రంధ్రాలు పెట్టి ఏ మొక్కకి నీరు అవసరమో ఆ మొక్కకి అన్ని చుక్కలే, 10 చుక్కలే 20 చుక్కలే నీరు పెడుతుంది. మళ్ళీ ఆ గొట్టం ఖాళీగానే ఉంటుంది, వెళ్ళిపోతూ మళ్ళీ ఇంకో మొక్కకి పెడుతుంది. అవసరం లేని మొక్కకి వెళ్ళదు. అనవసరంగా చేనంతా నీరెట్టేయడం, కొన్ని మొక్కలు కుళ్ళిపోవడం ఉండదండి. ఊరికే మనం స్నానం చేసి నీళ్ళన్నీ మొక్కలకి వెళ్ళిపోతాయి అనుకోకూడదు. కొన్ని మొక్కలకు అవసరం లేదు. అవి అవసరం లేని మొక్కకి నువ్వు నీళ్లు పోస్తున్నావంటే ఇందాక చెప్పినట్టు అపాత్రదానం చేస్తున్నావు. అప్పుడు అవసరమైన మొక్కకి అందవు. మొక్కల చుట్టూ కలుపు మొక్కలు పెరిగాయి అనుకోండి, మళ్ళీ నీళ్లు వృధా అయిపోతాయి. కలుపు మొక్కలు తీసేయాలి ముందు. ఈ రకమైన నీటి పొదుపును గురించి ప్రచారం చేయండి. అందుకే నేను వ్యంగ్యంగా, కవిత్వం కాబట్టి నా విదేశాల్లో చుక్క నీరు పోతే పెద్ద హడావుడి చేస్తారు. మన దగ్గర మొహం కడుక్కుంటాడు, నోట్లో పేస్ట్ ఎట్టి కొడాయి తిప్పేస్తాడు. ఎందుకు తిప్పాడో తెలియదు. ఇది అది కట్టడు, అదలా తిరుగుతూ ఉంటుంది. ఈలోపు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు. మళ్ళీ ఇక్కడ అందులో ఏదో కంగారు పెట్టే వార్త ఉంటుంది. ఈలోపు మొత్తం 2 బిందెల నీళ్ళు ఎగిరిపోయి, నువ్వు తిప్పగానే ఎందుకు తిప్పుతావు కళాయి? నీ పని అయ్యాక తిప్పచ్చు కదా. పుక్కిలించి ఉమ్మేయాల్సి వస్తుందండి వాష్ బేసిన్ దగ్గర. నేను చేసే మీకు చెబుతున్నా మొహమాట వల్ల. ప్రతిసారికి కుళాయి కట్టేయాలి, ప్రతిసారి నువ్వు పుక్కిలించాలి. ఎలాగో పుక్కిలిస్తున్నాం కదా అని కుళాయి మొత్తం తిప్పేసామనుకో, నువ్వు పుక్కిలించేదేమో 4 చుక్కల నీళ్లు, వృధా అయిందేమో 4 చెంబుల నీళ్లు మిత్రమా. 4 చెంబుల నీళ్ళు. అది సామాన్యమేం కాదు. మొత్తం పాలకొలలో అన్ని ఇళ్లలోనూ జరుగుతున్న నీరంతా కలిపి వెతకండి, ఎన్ని టీఎంసీల నీరు వృధా అయిపోతుందో. ఆ నీరు వృధా కాకుండా మనం ప్రయత్నం చేయాలి. అంగారక గ్రహం మీద పరిశోధన జరిగినా చంద్రయాన్ 2 కాదు 3 కాదు 32 వచ్చినా నీళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి తెచ్చుకునే పరిస్థితి లేదు. ఒకవేళ తెచ్చామంటే వాటర్ బాటిల్ ₹1 కోటి అవుతుంది. ఎవడు భరిస్తాడు ఇక్కడ? అంటే ఉన్న నీళ్లు కాపాడుకోవాలి. ఇంకొక మాట, అసలు ఇంట్లో విద్యుత్ విషయంలో, సోలార్ ఎనర్జీ విషయంలో ఏం చేయగలరో అదంతా విశేష ప్రచారం చేయండి. విశేష ప్రచారం చేయండి. ఈ హీటర్ల ద్వారా, కరెంటు సాధనాల ద్వారా చాలా కరెంటు వృధా అయిపోతుంది. అనేక రకాల దుర్వినియోగం అవుతుంది. పర్యావరణం పాడవుతుంది. అదే ప్రతి ఇంటి మీద సూర్యకాంతిని ఆస్వాదించగలిగిన పలకలు ఏర్పాటు చేసుకోగలిగితే కొన్ని కోట్ల యూనిట్ల మెగావాట్ల కరెంటు కలిసి వస్తుంది. ఈ నీటి విషయంలో, విద్యుత్ విషయంలో మీరు ఇది కూడా సేవాభావంతోనే భావించి ప్రచారం చేయండి. ఆ రకంగా త్యాగానికి, సేవకి, దాన ధర్మాలకి స్ఫూర్తి కలిగించడానికి ఈ నా ప్రసంగం ఏమాత్రం ఉపయోగపడినా నేను ధన్యుణ్ణి. నాకు ఈ 4 మాటలు నేర్పిన మా అమ్మ ధన్యురాలు.